బాగున్నాయి. వాటిని వదిలేనా ఫ్రెష్గానే ఉన్నాయి. బొప్పర పప్పు చాలా జంతికలు బాగున్నాయి. నాకు వద్దు, నేను తిన్నా. నేను ఇంకా రేపు 31st లాస్ట్. ఏటి ఏటి నేను జిమ్ జాయిన్ అయిపోతాను. ఆహా. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అడికి ఏం లేదు, జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేస్తాడు. తిక్కిపోతారా? సిగ్గుపోతే చిక్కిపోతారు మళ్ళీ. సిగ్గుపోరు, జాయిన్ అయిపోతే ఆడు చూసుకుంటాడు మిగతాదే, పిండేస్తాడు. అదే 33 ఏళ్ళ నుంచి అంటున్నారు. లేదు ఎందుకు 31st నేను మ్యాక్సిమం డైట్ కూడా స్టార్ట్ చేస్తాను. చాలండి, ఎందుకు డైట్ పేరు చెప్పడమే, అన్ని తినేడుని టీ తాగేడు. 3 months డైట్. నేను మినిమం 7 kgs. నేను జిమ్ జాయిన్ అవుతున్నాను. ఫ్రెండ్ అది అప్ చెప్పేస్తాను. మీ బాడీ పిండేస్తాడు. నీకెందుకు నేను డైట్ 3 months నువ్వు నాకు కాపరేట్ చేయాలంటే. అలాగే డైట్ చేసి మీరుని మీ డైటింగ్ పోండి, నేను చిక్కిపోతుంటాను. ఎందుకు నేను డైట్ 3 months అంతే. డైట్ నువ్వు కోఆపరేట్ చేయి. January 1st నుంచి టీ మానేస్తున్నాను, కానీ December 31st లోపల నేను ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు టీ ఇవ్వాలి. నేను నమ్మనండి. ప్రామిస్ ప్రామిస్. నా మీద మాత్రం ప్రామిస్ చేయకండి. నమ్మకం లేదా? లేదు. గ్యారంటీ మానేస్తాను. నిజమే. January 1st నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటిది? ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. చేసుకో. మీకు చెప్పిన ప్రతి మాట దానిలో రాయాలి. రాసుకో. అది నిజమైతే మీరు కింద సంతకం పెట్టాలి. నేను పెట్టాలా? నేను పెట్టను. ఎందుకు పెట్టమ్మా, నిజం కదా అది. నిజమే, కానీ నేను మాట్లాడుతున్నాం అట్లా మాట్లాడకపోతే అక్కడ టీవీ భోజనం అసలు ఏది రోజు వచ్చింది కూడా రాదు. సైకిలే నోడని మాట్లాడాలి. సైకిలే సైకిల్ మాట్లాడితే కదా నువ్వు ఎంటర్ చేస్తావు. నేను మాట్లాడింది కదా నేను సంతకం పెట్టాలి. నేను మాట్లాడడం మానేస్తాను. సరే అయితే ఎన్నాళ్ళు మాట్లాడమాట. నేను సైకిల్ చేస్తాను, పేపర్ మీద రాసి చూపిస్తాను. సైకిల్కి ఒకసారి ఒక ఐటెంకి ఒకసారి సైగా వద్దులేదు. లేదు, ఒక ఐటెంకి ఒకసారి సైకి చేస్తే ఇస్తాను. డైలీ రొటీన్ ఉంటుంది. నిర్ణయాలు ఇలాంటివి అమ్మ బాబాయ్, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కొంపలు కొల్లేరైపోతాయి కదా. నిన్నే కొన్నాను 2024 డైరీ మీకోసమే ప్రత్యేకంగా రాద్దామని తీసుకున్నాను. ఇంకనే మాట్లాడు. ఇదిగో చెల్లి నేను మాట్లాడు.